2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. రైట్కి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అమర్, ఏదైతే 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది, మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అమర్. 2019 గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి ఏదైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 2ను రద్దు చేస్తూ ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటు డివిజన్ బెంచ్కి సంబంధించి సీజే బెంచ్లో అప్పీల్కి వెళ్ళారు. ఇవాళ దీనికి సంబంధించిన పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ జరిపారు. 2019లో ర్యాంకర్స్గా ఎన్నికైనటువంటి వాళ్ళంతా కూడా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్న అంశాన్ని సీజే బెంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో సీజే బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినటువంటి తీర్పును సస్పెన్షన్ చేస్తూ సీజే బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తదుపరి విచారణ మొత్తాన్ని కూడా 6 వారాల పాటు వాయిదా వేసింది. 6 వారాల తర్వాత విచారణ చేస్తామని కూడా సీజే బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మనం చూసాం, ఏదైతే గ్రూప్ 2ను రద్దు చేస్తూ ర్యాంక్ లిస్టును రద్దు చేస్తూ కూడా సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సందర్భంగా ర్యాంకర్లు తీవ్రంగా నష్టపోతున్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పిటిషనర్లు చేసినటువంటి వాదనలను డివిజన్ బెంచ్ ఏకీభవించింది. దీంతో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూసాం, ఏదైతే ఓఎంఆర్ షీట్లో ఇటు వైట్నర్ కావచ్చు, దిద్దుబాటు లాంటి ప్రక్రియ జరిగింది. దీంతో సరిగ్గా మూల్యాంకనం చేయలేదన్న అంశాన్ని ఏదైతే గ్రూప్ 2కు సంబంధించిన అభ్యర్థులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 8 వారాల్లోపు పునర్మూల్యాంకనం చేయాలంటూ కూడా గతంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ని మొత్తం కూడా ప్రస్తుతం గ్రూప్ 2 ర్యాంకర్లు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్లడంతో పూర్తి స్థాయిలో సస్పెన్షన్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించిందనే చెప్పొచ్చు. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ అమర్.